బలవంతాన్ని గుంజుకుంటాను తిరుపతి రెడ్డి గారు అన్న వ్యాఖ్యలునే చూడు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వెనక్కి తీసుకోవాలి. అవసరం అనుకుంటే ప్రజలు ఒప్పుకోలేకపోతే ఆడకపోతే ఇంకో జాగాలో పెట్టుకోవాలి. అంతేగాని నేను ఈయన తీసుకుంటా, మన తాతల జాగిర్ కాదు ఇది. మన అయ్య సంపాదించే మన తాత సంపాదించింది. మీ తాతలు ఏమైనా ఉంటే తిరుపతి రెడ్డి గారు మీరు రాసిచ్చుకోండి. కానీ వికారాబాద్ జిల్లాలో మీ దౌర్జన్యం దాదాగిరి అనేది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ చేస్తుంది అనేది కళ్ళు తెరవడితే ముఖ్యమంత్రి గారు 4 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మళ్లీ ఇంటికి పంపిస్తున్నది అది కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ఒక తాండా 3 తాండాలు 4 తాండాల మీద మనం చూపిస్తున్న మన తిరుపతి రెడ్డి గారు చూపిస్తున్న ఆధిపత్యం మీద ఆక్రమణ ఉంది కదా. రాష్ట్రం మొత్తంలో గిరిజన సోదరులు బయటకు వచ్చిన రోజు బయట కార్లు కూడా తిరిగాయి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మన అధికారులు కాదు, మన నాయకుల కార్లు కూడా బయట తిరగలేము. రాబోయే ఎన్నికలు ఉన్నాయి, ఏది మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, రాబోయే